హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మా అమ్మమ్మ వాళ్ళ పొలం చూపిస్తాను. చూడండి, ఇక్కడంతా వరిసేను పెట్టారు. ఇక్కడ చూడండి, పచ్చగా ఎంత బాగుందో. ఎటు చూసినా గ్రీనరీగా చాలా బాగుంది. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాము. ఇక్కడంతా కంది చేను వేశారు. ఇప్పుడు నేను మీకు మా డాగ్ని చూపిస్తాను. దీని పేరే బోటి. ఇక్కడ ఆవులు వాటర్ తాగుతాయి. కంది చేను చుట్టూ బంతి పూల చెట్లు పెట్టారు. కూర్చోడానికి చెట్టు కింద మా తాత ఇలా కట్టించాడు. ఈయనే మా తాత. ఇది కోళ్ళ కోసం కట్టారు. ఇక్కడ కోళ్ళు ఎగ్స్ పెట్టడానికి మా మామ ఇలా బుట్టలు కట్టాడు. ఇది ఆవుల కోసం కట్టిన షెడ్. ఇక్కడ ఆవులేమీ లేవు, ఆవులన్నీ మేతకెళ్ళాయి. ఇప్పుడు నేను మీకు ఆవులు మేతకెళ్ళిన ప్లేస్ చూపిస్తాను. చూడండి, బోటి మా బనానాకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక్కడే ఆవులు మేత మేస్తాయి. ఆవులు మేత మేసే దగ్గర మాకు చాలా నెమలికలు దొరికాయి. చూడండి ఎన్ని నెమలికలు దొరికాయో. మాకైతే చాలా దొరికాయి. ఇక్కడ ఒక కాలు ఉంది. దాంట్లో మాకు ఒక చిన్న ఫిష్ దొరికింది. దాన్ని మేము పట్టుకొని మళ్ళీ వదిలేసాము. చూడండి ఎలా. మా పెద్ద మామ. పొలం దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయి.
ఒక కొత్త డాగ్ తెచ్చాడు. దాని పేరే బ్రౌనీ. చూడండి ఎలా అరుస్తుందో. మా తాత కోళ్ళకు గింజలేస్తే ఎన్ని కోళ్ళు వచ్చాయో చూడండి. బ్రౌనీకి కోడిలన్నా దూడలన్నా కోపం. మేతకెళ్ళిన ఆవులు వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఆవులు వాటర్ తాగుతున్నాయి. ఆవులన్నిటినీ కట్టేశారు. మేము కూడా ఇంటికి వెళ్తున్నాము. బాయ్ బాయ్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ పొలం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.